ఇవాళ చాలామంది ఏమండి ఎదురులు చూస్తూ ఉంటారు. మేము పోర్ట్ క్వార్టర్స్లో ఉండేవాళ్ళం. మా ఇంటి ఎదురుగుండగా ఒక ఆయన ఉండేవాడు, వెంకటరావు గారు అని. ఆయనకు ఒక అలవాటు ఉంది. ఆయన డ్యూటీకి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఆ ఆవిడ చెముతో నీళ్ళు అట్టుకుని ఎదురు రావాలి. వచ్చేదాకా బండి మీద కూర్చుంటాడు. రావే రావే అని పిలుస్తూ ఉంటాడు పాపం. ఆవిడ సెకండ్ షిఫ్ట్కి థర్డ్ షిఫ్ట్కి బాగానే వస్తుంది, ఫస్ట్ షిఫ్ట్కి వచ్చేది కాదు. ఈ పిల్లలకి చదివించడం, లేకపోతే బట్టలు ఇవ్వడం, చదివించడం, స్కూల్కి క్యారేజీలు కట్టడం చేస్తాం. బండి మీద అలా కూర్చునేవాడు. ఆవిడ రావాలి, ఈయన బండి స్టార్ట్ చేయాలి. ఒక రోజున ఏం జరిగిందో ఏమండి, పెద్ద తలకి కట్టులు కట్టేసి ముక్కెంతలు ఆవైపోయి కాలు చెయ్యరిగిపోయి ఆటోలో వేసుకొచ్చేసారు. ఎదురుకుండా ఇల్లే కదా, నేనే వెళ్ళాను ముందు. వెంకటరావు గారు ఏమైందంటే అన్నాడు, అయ్యో పాస్టర్ గారు లారీ గుద్దేసిందండి, బతుకుతాను అనుకోలేదు పాస్టర్ గారు అన్నాడు. నేను అడిగాను, ఈ వేళ మీ ఆవిడ ఎదురు రాలేదా అన్నాను. దాని ఎదురు మంచిది కాదండి అన్నాడు. దాని ఎదురు మంచిది కాదన్నాడు. అంటే వాళ్ళిద్దరికీ గొడవలు అవుతుందంటే ఆసక్తి నాకు తెలియదు. దీని ఎదురు మంచిది కాదండి. ఇప్పుడు మీ ఆవిడ చెంబు అంత పవర్ఫుల్లా? ఎన్న శాఖలాగా ఎన్న చెంబా? ఎక్కడ లారీని తిరగబెట్టేద్దా, అట్లా ఇలా వచ్చినా నడతాను తరిమేద్దా? ఏమన్నా అంత పవర్ఫుల్ చెంబటండి. ఇప్పుడు తిరగబడిపోయే లారీలన్నీ హైవేలో ఎదురొచ్చిన బ్యాచే. ఎదురు రావడం ఏమిటండి? ఇది ఒక భయంకరమైనటువంటి మూఢాచారం. క్రైస్తవులు కూడా కొంతమంది ఉంది. నీ క్షేమము మీ ఆవిడ ఎదురు మీద ఆధారపడి లేదు. ఇశ్రాయేలును కాచువాడు కురుకడు, నిద్రపోడు. నీ పాదములకు రాయి తగులకుండా దోతలకైనా ఆజ్ఞాపిస్తాడు. నీ సన్నిధి నాకు తోడుగా వచ్చి ఉండును. దేవునికి స్తోత్రం. నీ రాకపోకలంది యెహోవా నిన్ను. ఇవన్నీ వదిలేశాడు. ఆవిడ చెంపట్టుకున్నాడు. ఈ వాగ్దానాలను వదిలేశాడు. నీ రాకపోకలంది యెహోవా నిన్ను. నీ పాదములకు రాయి తగులకుండా దోతలకైనా చూడుము, నిన్ను అరచేతిలో నా సన్నిధి నీకు తోడుగా. ఇశ్రాయేలు కాజు దేవుడు కునుకడు, మరణము తప్పించుట ఆయన. ఈ అన్ని వదిలేసి ఏమంటున్నాడా? అలా ఆవిడ చెంపు. ఏమంటే ఈ బ్యాచ్ ఉన్నారని ఇంకానో కొత్త ఈ లోకంలో. అదేంటంటే అర్థం, వాళ్ళకి ఇంకా ఈ పంచభూతముల మీద అధికారం కింద ఉన్నారు. వాళ్ళు ఇంకా మగ్గిపోతా ఉన్నారు. దేవుని బిడ్డ జాగ్రత్త వినండి. ఎవరైనా కొన్ని రోజులు మంచివి కాదు, ఈ ఫిలాసఫీ మీరు అర్థం చేసుకోవాలి. ఎవరైనా కొన్ని రోజులు మంచివి కాదు, కొన్ని గడియలు మంచివి కాదు. ఆ రోజుల్లో ఆ గడియల్లో మీరు శుభకార్యాలు పెట్టుకోకూడదు అని ఎవరైనా నమ్మారు అంటే అర్థం ఏంటంటే, ఆ రోజులు ఆ గడియలు ఆ దేవుని వశములో లేవన్నమాట. ఆయన కంట్రోల్లో లేవన్నమాట. ఆయన కంట్రోల్లో అవి లేవు అంటే ఆయన సర్వశక్తిమంతుడు కాదన్నమాట. సర్వశక్తిమంతుడు కాదు అంటే అతడు దేవుడు అవడానికి అధికారము లేదన్నమాట. ఇది కంక్లూజను. కొన్ని గడియలు, కొన్ని రోజులు, కొన్ని మాసములు మంచివి కావు. ఆ రోజుల్లో ఆ మాసాల్లో మీరు కొన్ని కార్యాలు చేయకూడదు అని ఒక నిర్ణయానికి నువ్వు వచ్చావు అంటే ఆ రోజులు, ఆ మాసములు, ఆ గడియలు ఆ దేవుని వశములో ఆయన కంట్రోల్లో లేవన్నమాట. ఆయన కంట్రోల్లో లేవు అంటే ఆయన సర్వశక్తిమంతుడు కాదన్నమాట. సర్వశక్తిమంతుడు కానివాడెవడో కూడా దేవుడు అవడానికి అధికారము లేదన్నమాట. కానీ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉన్న దేవుడు ఏం చెప్తున్నాడు? వాక్యం చెప్తుందంటే ఆయన సమస్తమును తనకు లోపరుచుకొని జాలిన శక్తి గల దేవుడని వాక్యం చెబుతా ఉంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. సమస్తమును తనకు లోపరుచుకొని జాలిన శక్తి గలవాడు ఆయన. తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచున్నవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మీరు బాలురై ఉన్నప్పుడు లోకం యొక్క మూలపాఠాలకు మీరు లోబడి దాసులై ఉన్నారు. ఇప్పుడు మీరు బాలురు కాదు. ఈ మంచి రోజులు, అమృత గడియాలు, పంచాంగాలు, ఈ జాతకాలు గట్రా అది ఎల్కేజీ చదువు. బాబా బ్లాక్ షీప్
హ్యావ్ యూ ఎనీ వూల్?